శివుని ఆలయంలో నంది ముఖం శివలింగం వైపు ఉండటం, ప్రజలు నందిని భక్తితో పూజించటం మనం తరచూ చూస్తూనే ఉంటాం. భక్తులు తమ కోరికలను నంది చెవిలో గుసగుసలాడుతూ చెబుతారు. దీంతో నంది భక్తుల కోరికలు తీర్చమని శివుడిని కోరతాడు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ అసలు శివాలయంలో శివుని ముందు నందీశ్వరుడు ఎందుకు వెలిశాడు? దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పౌరాణిక కథను చూసుకున్నట్టయితే పురాణాల ప్రకారం శివుడు శిలాద్ మహర్షి తపస్సుకు సంతోషించి అతనికి రత్న అనే కొడుకును ప్రసాదించాడు. ఆయన నంది అని పిలువబడే శిలాద్ ఋషి యొక్క కుమారుడు. అతను గొప్ప శివభక్తుడు, ప్రమదగణాలలో ఉత్తముడు, మహాదేవుని వాహనమయ్యాడు. నంది భక్తికి సంతోషించిన శివుడు ప్రతి శివాలయంలో నంది విగ్రహం ఉండేలా వరమిచ్చాడు. అందుకే నందిని చూడకుండా, పూజించకుండా శివుని ఆరాధన అసంపూర్ణమవుతుందని పండితులు చెబుతున్నారు. నందికి శివుడు వరం అందించగానే వెంటనే శివుని ముందు కూర్చున్నాడని నమ్ముతారు. అప్పటి నుండి ప్రతి శివాలయం ముందు నంది విగ్రహం దర్శనమిస్తుంది. శివాలయం ముందు నంది ఉండటం వల్ల ప్రతి వ్యక్తి పవిత్రంగా మారగలడు. దీన్నే సాధారణ భాషలో మనస్సు స్వచ్ఛత అంటారు. దీని కారణంగా శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనసు కూడా ప్రశాంతంగా, స్థిరంగా, సంకల్పంతో ఉంటుంది. ఆ విధంగా సమతుల్యమైన శరీరం ఒకరిని లక్ష్యంలో విజయానికి చేరువ చేస్తుంది. ఈ విధంగా గుడికి వెళ్ళినప్పుడల్లా శివునితో నందిని పూజించాలని చెబుతారు పెద్దలు.